ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నత పరిశుద్ధ ఘనమైన నామంలో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. సర్వకృపానిధికు దేవుని కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఉదయకాలమున దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని పరిశుద్ధాత్మ చేత దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. నిద్రపోయే వాళ్ళు మీ ఫోన్ను మీట్లో ఉంచుకోండి, లేక పని చేసుకునే వాళ్ళు కూడా మీ ఫోన్ను మీట్లో ఉంచుకోండి. వినాలనిపించిన వాళ్ళు మాత్రమే వినండి. మిగిలిన వాళ్ళు మీ ఫోన్ ఆఫ్ చేసుకొని మీకున్న పనులను చేసుకోండి. దయచేసి వాక్య పరిచర్యకు ఇబ్బంది కలిగించవద్దు అని నా రెండు చేతులు జోడించి ప్రభు అయిన యేసు నామంలో మీకు మనవి చేస్తున్నాను. రండి, ప్రకటన గ్రంథం అండి 17వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. 17వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా మొదటి వచనంలో 7 పాత్రలు చేత పట్టుకుని భూమి మీద 7 తెగుళ్ళు వేసినటువంటి ఆ యొక్క 7 దూతలలో ఒక దూత యోహానుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూసాం. ఆ మాట్లాడుతున్న దూత విస్తార జలముల మీద కూర్చున్న వేశ్యకు చేయబడే తీర్పును కనబరుస్తాను అని చెప్పారు. ఆ వేశ్య భూరాజులతో వారి యొక్క మద్యముతో వ్యభిచార మద్యముతో మత్తురాలైంది అని కూడా చెప్పారు. మనం ధ్యానం చేశాం. అప్పుడు యోహాను ఆత్మవశుడై ఆ యొక్క దృశ్యాన్ని చూస్తున్నట్టుగా మనం చూసాం. ఆ దృశ్యంలో కనబడుతున్న స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రాన్ని ధరించుకొని బంగారముతో రత్నాలతో ముత్యాలతో అలంకరించబడి ఏహ్యమైన కార్యాలు చేయుచు వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతో నిండిన సువర్ణ పాత్ర చేత పట్టుకొని ఉన్నట్టుగా మనం ఇంతవరకు ధ్యానం చేశాం. వీటి మర్మాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మర్మయుక్తమైన వేశ్య ఒక చెడు సిద్ధాంతము కలిగిన ఒక క్రైస్తవ మతమే అని మనం అనుకున్నాం. ఆ క్రైస్తవ మతం విగ్రహారాధికులతో కలిసి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఆ వేశ్య చేసే క్రూర కార్యాలు కూడా మనం చూసాం. ఇక ఆ వేశ్య చేసే ఆ అలంకారాన్ని కూడా మనం ధ్యానం చేశాం. విస్తారమైన ధనం కోసం, విస్తారమైన అధికారం కోసం, విస్తారమైన గొప్పతనం చాటుకోవటం కోసం ఈ వేశ్య లోకమంతటితో కలిసి రాజ్యము లేదా రాజరికము లేదా రాజకీయము జరిగించే ఒక మత సంబంధమైనటువంటి సమూహము అని చెప్పుకున్నాం కదూ. ఇక ఆ యొక్క వేశ్య ఎవరు, ఆ వేశ్య పేరేమి, ఆ వేశ్య అంటే ఎవరు, ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తాం. ఈ విషయాల్లో ప్రియులారా మనం ఒక మాట ధ్యానం చేసాం కదండి. ఈమె హేయమైన వాటికి తల్లి అని అనుకున్నాం. హేయమైన వాటికి తల్లి. రండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. విన్నరా?
కాబట్టి దీని పేరు బబులోను అనుకున్నాం. తరువాత అది వేశ్యలకు తల్లి అనుకున్నాం. తల్లి అంటే ఆరంభము. ఆరంభము అంటే మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయు మత సంబంధమైన వాటన్నిటికీ తల్లి. దీన్ని కొద్దిగా మనం చెప్పుకున్నాం కదూ. భారత కాదు, ప్రపంచం అంతటి మీద ఉన్నటువంటి ఈ క్రైస్తవ సంబంధమైన మత సంబంధమైన శాఖలన్నిటికీ ప్రధానమైనది రోమ్ అనుకున్నాం కదూ. కాబట్టి అది అన్నిటికీ తలమానికమైనటువంటి ఆ యొక్క క్రైస్తవ సమాఖ్య. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఇంకా పరిశుద్ధుల రక్తముతో మత్తిల్లింది అనుకున్నాం. ఈ యొక్క క్రైస్తవ మతానికి పోపు నాయకుడు అనుకున్నాం కదండి. మరి రక్షించబడిన విశ్వాస సమూహములో ఉండే వారందరినీ హింసించే ప్రక్రియ ఈ యొక్క రోమన్ కెథోలిక్ సిద్ధాంతం జరిగించింది అని మనం చెప్పుకున్నాం. దానికి గుర్తు ఆది అపోస్తలులను, ఆదిమ సంఘాన్ని హింసపాలు చేసింది రోమే. కాబట్టి ఇది ఖచ్చితంగా రోమన్ కెథాలిక్ కావచ్చు అని మనం చెప్పుకున్నాం కదండి. ఇక ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ అంటే మనిష లేక ఈ స్త్రీ అంటే ఒక పట్టణమా లేక ఒక దేశమా? మనం చదవాలి. చదువుదాం ఆ మాటలు. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము చివరి వచనం, 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టణమే. వినరా? భూరాజుల నేలు మహాపట్టణమే అని చెప్పారు. కాబట్టి ఈ భూరాజుల నేలు మహాపట్టణము ఏది? మనం 5వ వచనంలో చదివాం. మహాబబులోను దాని పేరు అనుకున్నాం కదండి. రోమ్లో ఉన్న వేశ్య గృహాలు, ఆ గృహాలలో వేశ్య ప్రవృత్తి చేసే స్త్రీలకు పేర్లు రాసి ఉంటాయి వారి తలల మీద. విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ మహావేశ్య తల మీద లేదా నుదుటి మీద పేరు రాయబడ్డట్టుగా మనం చూసాం. ఆ వ్రాయబడిన పేరు ప్రకారం ఈ యొక్క వేశ్య పేరు బబులోను. బబులోను అనేది మరి గడిచిన పేరు, నేడు లేదు కదా. అయితే ఇది రోమా పట్టణమే. దీని వివరాలు మనం చూద్దాం. చూడండి, 9వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఏం చదువుతాము? ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు గల ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. చూడండి, ఇక్కడ ఆ స్త్రీని గురించి మనకు వ్రాస్తూ ఉన్నాడు. నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టణమే అని 18వ వచనంలో చదివాం. 9వ వచనంలో ఆ స్త్రీ 7 కొండల మీద కూర్చున్నది అని చదివాం కదండి. కాబట్టి రోమా పట్టణము 7 కొండల మీద కట్టబడి ఉంది. దాని నొసట మహాబబులోను అని వ్రాయబడి ఉంది అనుకున్నాం కదూ. ఇంకా ముందుకు వెళదాం. 5వ వచనంలో ఆ స్త్రీ నుదుటి మీద వ్రాయబడిన పేరు మహాబబులోను. ఈ బబులోను అనే దాని గురించి 3 అభిప్రాయాలు ఉన్నాయి. 3 అభిప్రాయాలు జాగ్రత్తగా వినండి, చెప్తున్నాను. మొట్టమొదటి అభిప్రాయము, నెబుకద్నెజరు పరిపాలించిన బబులోను. పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు పరిపాలించిన బబులోను కదండి. ఇది మొట్టమొదట నిమ్రోదు చేత నిర్మించబడింది. దాన్నే బాబేలు అన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో సేమ్ వర్డ్ ఉంటుంది. తెలుగులో ప్రియులారా, మరి నెబుకద్నెజరు దగ్గరకు వచ్చేటప్పటికి బబులోను అయింది.
కానీ నిమ్రోద్ దగ్గర బాబేలు అని ఉంది. అయితే ఆ పట్టణము నాశనం అయిపోయింది. రండి దేవుని వాక్యంలోనికి మనం వెళదామా? దేవుని వాక్యంలోనికి మనం వెళదాం, చదువుదాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము. యెషయా గ్రంథం అండి 13వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఈ బబులోను గురించి వ్రాయబడింది. 17వ వచనం నుండి వారి మీద పడుటకును నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయుదురు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమగు మహాత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదమ గుమర్రా వలె నగును. అది మరెన్నడును నివాసముగా ఉండదు, తరతరములకు దానిలో ఎవడును కాపురము ఉండడు. అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపురులు తమ మందలను అక్కడ పరుండనీయరు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్లు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. విన్నరా? ఈ భాగవంతా చదివినప్పుడు గొప్పగా ఉన్న కల్దీయులు కదండి. కల్దీయులు అంటే బబులోనీయులు. ఈ కల్దీయులు అంటే బబులోను అప్పుడు నెబుకద్నెజరు కాలంలో గొప్పగా ఉండింది. అయితే అది ఏం చేసిందండి? అది యవ్వనస్తులను, పిల్లలను, గర్భముతో ఉన్న వారిని కూడా జాలి పడకుండా సర్వనాశనం చేసింది కదండి. అంటే యెరూషలేము మీద పడి, యెరూషలేమును తగలబొట్టి, యెరూషలేము దేవాలయమును కూడా దోచుకున్న ఘనత ఆ యొక్క నెబుకద్నెజరుకే ఉంది. కాబట్టి అట్టి నెబుకద్నెజరు ఏలినటువంటి ఆ మహాపట్టణాన్ని నాశనం చేశారు దేవుడు కదండి. నాశనం చేశారు. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో 17 నుంచి 22 వరకు మనం చదివాం. ఇక రెండవ తలంపు కదండి. మొదటిది నెబుకద్నెజరు ఏలిన బబులోను నాశనం అయిపోయింది. రెండవ తలంపు కైరో దగ్గరున్న బబులోను అంటారు. దీని పేరు కూడా బబులోనే, కానీ అది భూరాజుననేలు పట్టణం మాత్రం కాదు, ఒక చిన్న ప్రాంతం మాత్రమే. దానికి అసలు ప్రాధాన్యతే లేదు. ఇక మూడవ తలంపు అదేంటంటే బబులోను అను మారు పేరు గల రోమా పట్టణం. బబులోనుకు సంబంధించిన సమస్త అపవిత్రత రోమాలో ఉంది గనుక మన సంఘ పితరులు ఆ రోమా పట్టణాన్ని ఏమని పిలిచారు అంటే బబులోను అని పిలిచారు. రోమ్ భూరాజులనేలే పట్టణం కదండి. నేటికి కూడా ఆ రాజ్యాల యొక్క అధినేతలకు తలమానికంగా ఈ యొక్క బబులోను లేదా రోమా సామ్రాజ్యం ఉన్నింది కదండి. కాబట్టి ఇది భూరాజుల నేలు పట్టణము. ఈ స్త్రీ ఈ పట్టణానికి సూచనగా ఉంది. ఇక తరువాత తలంపు చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. తర్వాతి తలంపు ఇక ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మాటలు చూడండి. 7వ వచనం నుండి చదువుతాను. 7 నుండి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడుతున్నావు? ఈ స్త్రీని గూర్చిన మర్మం 7 తలలను 10 కొమ్ములను కలిగిన దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మము నీకు తెలిపెదను అన్నారు కదండి. తెలిపెదను. ఇక్కడ స్త్రీని గురించి మాట్లాడిన తర్వాత రెండవదిగా దేని గురించి మాట్లాడుతున్నారు అంటే క్రూర మృగాన్ని గురించి మాట్లాడుతున్నారు.
ఈ క్రూర మృగము క్రీస్తు విరోధి అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చదివాం. ఇక ముందుకు వెళదాం. నీవు చూచిన ఆ క్రూర మృగము ఏమండి ఇప్పుడుండెను గాని కదండి. 8వ వచనం చూడండి. 8వ వచనం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చును, నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. భూ నివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. వినరా? ఇక్కడ కొన్ని మాటలు మీరు అర్థం చేసుకోవాలి. 8వ వచనంలో ఉన్న మాట, నీవు చూచిన ఆ మృగము ఉన్నది కానీ ఇప్పుడు లేదు. ఏమిటి దీని భావన? ఈ క్రూర మృగము క్రీస్తు విరోధి అని మనం చెప్పుకున్నాం. అటు మాత్రమే కాక ఈ క్రూర మృగముకు సూచనగా మనం చరిత్రను గురించి చెప్పుకుంటే రోములో నీరో అనే చక్రవర్తి ఉన్నాడు. ఈ నీరో అనే చక్రవర్తి ఏం చేశాడు అంటే ఆదిమ సంఘాన్ని, క్రీస్తును నమ్మి క్రీస్తు కొరకు జీవిస్తున్న అపోస్తలులను పొట్టన పెట్టుకున్నట్టు, అంటే వారిని చంపి హతమార్చి వారి రక్తముతో ఆ యొక్క రోమా పట్టణాన్ని తడిపి వేశాడు. క్రూరుడు, భయంకరుడు అని నీరోని గురించి చెప్తారు. నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ అంటే అర్థం యోహానుకు పూర్వం నీరో ఉన్నాడు. ప్రకటన గ్రంథం వ్రాస్తున్న యోహానుకు పూర్వం నీరో ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు. అంటే యోహాను ప్రకటన గ్రంథం వ్రాసేటప్పుడు లేదు, అప్పటికే నీరో చనిపోయాడు. అనగా ప్రకటన గ్రంథం వ్రాసిన తరువాత ఇక నీరో లేడు కాబట్టి ఆ నీరో మరలా ఇంకొక రూపంలో వస్తాడు అని దీని భావన. యోహాను ప్రకటన గ్రంథం వ్రాయి సమయానికి ఆ నీరో లేడు కానీ అదే అగాధ జలములలో నుండి వచ్చుట అని రాశారు కదూ. అది అగాధ జలములో అనగా ప్రజల్లో నుంచి వస్తారు. అగాధ జలములు అంటే ఏం చెప్పుకున్నాం? భూమి మీద ఉన్న ప్రజలే కదండి. భూమి మీద ఉన్న ప్రజలే. ఆ ప్రజల్లో నుంచి వీడు పైకి వస్తాడు కదండి. మృగము పైకి వస్తుంది. ఈ మృగము పైకి వచ్చి ప్రభువు చేతిలో నాశనం అవుతుంది, నాశనానికి పోవుట అని చదువుతున్నాం కదా. 8వ వచనంలో అది నాశనానికి పోవుటకు అది సిద్ధమవుతుంది అని, అనగా దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చదువుదాం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, 4వ వచనం నుండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తను తానే హెచ్చించుకును. తాను దేవుడునని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములలో కూర్చుండును గనుక ఏ విధమైనను ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేనింకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేగా. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెను. వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించబడును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. వినరు కదూ. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ఇక్కడ చూడండి, మనం గమనిస్తే ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఏమిటా మర్మము? ఆ ధర్మ విరోధిని అడ్డగించేది అని కూడా అంటున్నాడు ఇక్కడ. ధర్మ విరోధిని అడ్డగించేది ఏంటి? అడ్డగించేది ఏంటో ఇదివరకే మీకు చెప్పాను. 1 పరిశుద్ధాత్మ, 2 సంఘం.
సాతాన్ను అడ్డగించేది పరిశుద్ధాత్మ సంఘం. సంఘము చేసే కన్నీటి ప్రార్థన పరిశుద్ధాత్మ యొక్క కార్యం. ఇది భూమి మీద ఉన్నంత కాలము ప్రియులారా సాతాను క్రియ పనిచేయదు. అందుకని సంఘం ఎత్తబడ్డ తరువాత దుష్టుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి వాడి క్రియలు భయంకరంగా చేస్తాడు. అప్పుడు ప్రభు తన నోటి విపురి చేత వానిని చంపుతాడు అనే సత్యము ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక రండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. కదండి, ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ 7 తలలు ఎవరికి ఉన్నాయి? ఆ క్రూర మృగానికి ఉన్నాయి 7 తలలు. ఆ 7 తలలు ఏంటంట? ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అనగా ఈ మాటకు అర్థం రోమా పట్టణము 7 కొండల మీద కట్టబడింది. కాపిటోలిన్, 2 కిరినల్, 3 విమినల్, 4 ఎస్క్విలిన్, 5 కయోలిన్, 6 అవింటన్, 7 పాలటన్. కనుక ఈ 7 కొండల మీద ఈ రోమా పట్టణము కట్టబడింది. కాబట్టి ఇది సూచన. రోమా పట్టణము అనడానికి ఇది సూచన. ఆ రోమా పట్టణం లేదా ఆ మృగమునకు ఏమండి 7 తలలు ఉన్నాయి. కాబట్టి అవి 7 కొండలు అని చదివాం కదండి. 7 కొండలు. ఇంకా ఆ మృగం ఎలా ఉంది? 7 తలలు 10 కొమ్ములను కలిగిన మృగము అని 7వ వచనంలో చదివాం కదండి. చూడండి 7వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మం. ఆ 7 తలలు ఏమిటట? ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అని 9వ వచనంలో చదివాం. ఇక 10వ వచనం దగ్గరకు వద్దాం. 10వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. మరియు 7 రాజులు కలరు. అంటే ఆ 7 తలలు 7 రాజులు. అదే సమయంలో 7 రాజ్యాలకు గుర్తుగా ఉంది కదండి. ఇక చూడండి 5 రాజులు అని మనం 10వ వచనంలో చూద్దాం. చూడండి, మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయేది, ఒకడున్నాడు, కడమువాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఇక్కడ మనం గమనించారా? ఒకడు అనే మాట అంటే ఈ మృగము ప్రియులారా ఒక వ్యక్తిని చూపిస్తుంది. అసాధారణమైన వ్యక్తి. ఇతడు ప్రజల మీద అధికారం చెలాయిస్తాడు, దేవుని సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు కదండి. ఇక చూడండి 5 రాజులు కూలిపోయేది అని చదివాం కదా 10వ వచనంలో. 5 రాజులు కూలిపోయారు. ఎవరు ఈ 5 రాజులు? అంటే 5 రాజ్యాలు అని అర్థం. 1 ఐగుప్తు, 2 అష్షూరు, 3 బబులోను, 4 మాదీయ పారసీక, 5 గ్రీకు. ఈ 5 రాజ్యాలు గొప్ప ఉన్నత స్థితికి వచ్చి పతనమైపోయినాయి. 6వ రాజ్యం రోమా సామ్రాజ్యమే. ఈ ప్రకటన గ్రంథం వ్రాసే సమయానికి ఉన్నది 6వ రాజ్యం. ఇక 7వ రాజ్యము క్రీస్తు విరోధి రాజ్యము. గమనిస్తున్నారా? 7వ రాజ్యము క్రీస్తు విరోధి రాజ్యము. ఈ క్రీస్తు విరోధి రాజ్యము చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 5 కూలిపోయారు, 6వ వాడు ఇప్పుడు ఉన్నాడు, 7వ వాడు ఇంకా రావాలి కదండి. జాగ్రత్తగా వినండి. 10వ వచనం, 5 కూలిపోయేది, ఒకడున్నాడు, కడమ వాడు ఇంకనూ రాలేదు,
అంటే ఇప్పుడున్నది రోమా సామ్రాజ్యం, ఇప్పుడున్నది రోమా సామ్రాజ్యం. ఇక రాబోయేది క్రీస్తు విరోధి రాజ్యం. అది ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండును. ఏమండి? ఏ లిటిల్ టైం. ఏమిటి దాని అర్థం? క్రీస్తు విరోధి కాలము 1 వారము వస్తుంది. వచ్చినప్పుడు అనగా సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు. అతడు 7 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. ఆ 7 సంవత్సరాలు మహాశ్రమలు, కడమ ఆఖరిగా దేవునితో విరోధంగా యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో నాశనం అవుతారు కదండి. ఇక మిగిలిన విషయాలు ధ్యానం చేద్దాం రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడనై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. వినరా? ఇక్కడ చెప్పబడిన మాట 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేదియునైనా ఈ క్రూర మృగము 7గురిలో పాటు ఒకడై ఉండి 8వ రాజుగా వచ్చును. ఒకడు అన్నప్పుడు అది మానవుని యొక్క ఉచ్చారణ, మానవుని గురించి చెప్పబడిన పదం. కాబట్టి అతడు ఒక వ్యక్తి అనే మాట మర్చిపోవద్దు కదండి. అతడు ఒక వ్యక్తి. అతడు 8వ రాజుగా వస్తాడట. అతడే 7వ రాజు అనగా గమనించండి, 7వ రాజ్యం ఏది? రోమా సామ్రాజ్యం. 8వది ఏం చెప్పండి? అది క్రీస్తు విరోధి రాజ్యం. అది ఇంకా రావాలి అని చెప్పుకున్నాం కదూ. అయితే రాజులందరిలో అత్యున్నతుడిగా, గనుడుగా అతడు హెచ్చించబడి చాలా ఔన్నత్యము కలిగిన వాడై ఎలా ఉంటాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను బాబు. చూడండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేశారు. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. అంటే ఎంతగా హెచ్చించబడతాడు. ఇక భూమండలం మీద, ఈ భూతలం మీద అంతకు మించిన వాడు ఎవడూ లేడు అని హెచ్చింపబడతాడు. ఆ తరువాత ప్రభు చేతిలో నాశనమవుతాడు కదండి. నాశనమవుతాడు. ఇక రండి 12వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. జాగ్రత్తగా వినాలి. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారి దివరకు రాజ్యము పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వినరా? ఏమిటి దీని భావం? నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు అంటున్నాడు. ఈ 10 మంది రాజులు అనే మాటను గురించి ఇదివరకు ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. ఆ 10 మంది రాజులు 10 రాజ్యాలు. ఈ 10 రాజ్యాలను ఏమంటారు? 1 ఫ్రాన్స్, 2 ఇటలీ, 3 లక్సెంబర్గ్, 4 వెస్ట్ జర్మనీ, 5 హాలండ్, 6 బెల్జియం, 7 బ్రిటన్, 8 ఐర్లాండ్, 9 డెన్మార్క్, 10 గ్రీకు. ఇది 10 రాజ్యాల కూటమి. ప్రస్తుతం రన్నింగ్లో ఉంది ఇది. దీన్ని ఏమంటారు? కామన్ మార్కెట్ అంటారు కదండి. సంఘం ఎత్తబడిన తరువాత ఆయా క్రీస్తు విరోధి రాజ్యానికి ఇది నకలు. ఈ 10 రాజ్యాలు ఒకదానితో ఒకటి ఐక్యంగా ఉండి క్రీస్తు విరోధి రావడానికి సహకరిస్తారు. ఈ 10 రాజ్యాల్లో నుంచే
క్రీస్తు విరోధి వస్తాడు అనేది సత్యం. ఇక ప్రియులారా, వీరు ఏకాభిప్రాయము గలవారై, కదండి 13వ వచనంలో మనం చదివాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం, వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వింటున్నారు కదూ? ఏకాభిప్రాయము గలవారంటే అంతా ఒకటిగా ఉండడానికి, ఐకమత్యంగా ఉండడానికి నానా ప్రయత్నం చేస్తారు. అవునండి, 10 రాజ్యాల కూటమి, కామన్ మార్కెట్ అనేది, ఇప్పుడు ఐరోపా మార్కెట్ అనేది రన్నింగ్లో ఉంది. వారు ప్రపంచంలో ఐకమత్యం తేవాలి అనే నినాదంతో బయలుదేరుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి వారి ఉద్దేశం ప్రపంచ ఆధిపత్యమే, కదండి, ప్రపంచ ఆధిపత్యమే. ఇతడు ఒక వ్యక్తి అని మనం అనుకున్నాం. ఆ వ్యక్తికి వీరు సహకరించి వారిని బయటికి తీసుకొస్తారు. ఈ మృగము రాజ్యము చేయును, అతడు ఒక వ్యక్తి అని మనకు అర్థమైంది. అయితే అతడు తన రాజ్య కాలంలో క్రూర మృగం వల్లే ప్రవర్తిస్తాడు. ఎలాగట? ఆ యొక్క నీరో చక్రవర్తి ఎంత కఠినంగా క్రూరంగా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తిస్తాడు. ఇతడు లోకమంతటి మీద అధికారి అవుతాడు అని చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం. రండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును, ప్రతి వంశం మీదను ప్రతి ప్రజల మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడును. వినరా? సర్వాధికారము ఇస్తారట. ఇది ఘోరమైన నిర్ణయం. అంటే ఒక వ్యక్తి ప్రపంచాధినేత అవుతాడు. అతడు తను తాను హెచ్చించుకుంటాడు. తను తాను హెచ్చించుకోవడానికి పరిశుద్ధుల రక్తాన్ని చిందిస్తాడు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల యొక్క ప్రాణాలను తీసి హతసాక్షులుగా వారిని చేస్తాడు. ఇటువంటి క్రూరుడు రాబోతున్నాడు. ప్రియులరా, గమనిస్తున్నారా? ఇక ప్రియులరా, 14వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. వినరా? కాబట్టి క్రీస్తు విరోధికి ఈ 10 రాజ్యాల కూటమిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వారినందరినీ తన పరివారంగా చేసుకొని ప్రభువుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. ఇదే హర్మగెద్యోను యుద్ధం. వీరు గొర్రెపిల్లతో అనగా క్రీస్తుతో యుద్ధం చేస్తారు. 14వ వచనంలో చదివాం. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధం. ఈ ప్రపంచ యుద్ధం హర్మగెద్యోనులో జరుగుతుంది. ఆ మాటలు 13వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. ఈ గొర్రెపిల్ల ఎవరట? ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును. చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథం అండి 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. చూడండి, 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉండెను. వినరా? ఈ గొర్రెపిల్ల ఎవరంట? ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును. ఏమండి? అధికారులకు ప్రధానులకు పైనున్న గొప్పవాడు ఆయన, కదండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇదే మనం చదువుతాం. ఏమండి? ఏం చదువుతాం?
ఆయన రాజులకు రాజు, భూపతులకు అధిపతి అని. ఆ మాట కూడా మరొకసారి చదువుదామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుతాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. విన్నదా? ఏమి రాశారు ఇక్కడ? భూపతులకు అధిపతి ఆయన. అటువంటి ప్రభువుకు వ్యతిరేకంగా ఇతడు కార్యాలు చేస్తాడు. పరలోకమందున్న సమస్త ప్రధానులకు, అధికారులకు పైనున్నవాడు ఆయన. చూద్దాం ఇంకొన్ని మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు వ్రాసిన పత్రిక అండి 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. వినరా? ఆయన సమస్త ప్రధానులకు, అధికారులకు శిరస్సై ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడింది. మరొక మాట, పేతురు రాసిన పత్రిక, 1 పేతురు వ్రాసిన పత్రిక అండి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యం చూద్దాం. 22వ వాక్యం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎంత గొప్ప అధికారము గలవాడు మన ప్రభువు. అంత అధికారము గలగన ప్రభువును ప్రియులరా, ఈ సాతాను లేదా క్రీస్తు విరోధి ఎదురిస్తాడు కదండి. ఎదిరించి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ప్రభువు తనతో కూడా ఉన్న వారిని కదండి చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం ఏం చదివాం అనగా చూడండి. 14వ అధ్యాయము 3వ లైన్. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించాను. తనతో ఉన్నవారు వీళ్ళెవరు? వీళ్ళని గురించి 3 విషయాలు రాయబడ్డాయి. 1, పిలువబడిన వారు. ఏమండి? పిలువబడిన వారు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని చదువుతాం. ఇంకో మాట కూడా చదువుదాం. ప్రియులారా, దెస్సలోనికైలకు రాసిన పత్రిక, 2వ దెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక అండి 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం చూడండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. అంటే వారు చీకటిలో నుంచి పిలువబడ్డవారు, సువార్త వలన పిలువబడిన వారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన వారు. సమయం అయిపోతుంది, త్వరగా ముగిస్తాను. పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన వారు. ఇక తర్వాత మాట అదేంటి అంటే దెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటాడు. అంటే 1 చీకటిలో నుంచి పిలువబడ్డవారు, అంటే పాపంలో నుంచి పిలువబడ్డవారు. 2 సువార్త వలన పిలువబడ్డవారు.
3 పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన వారు, 4 పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, వారే పరిశుద్ధులు. 5వది వారే పరిశుద్ధులు. ఇంకా 2వ మాట, వారు ఏర్పరచబడిన వారు కదండి. 1 పిలువబడిన వారు, 2 ఏర్పరచబడిన. ఎప్పుడు ఏర్పరచబడ్డారు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. వీరు జగదుత్పత్తి వేయబడక మునుపే క్రీస్తులో ఏర్పరచబడిన, ఆయన తన తండ్రి దేవుడు యేసుక్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నారు అని చదువుతున్నాం. ఇక యోహాను సువార్త 15వ అధ్యాయము 16 నుండి మనం చదువుకుంటూ పోతే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నేను మిమ్మును లోకములో నుంచి ఏర్పరచుకొంటిని అంటాడు కదండి. లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. ఏమండి? జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. ఇవి 2 తలంపులు. ఇక 3వ తలంపు, 3వది ఏంటిది? నమ్మకమైన వారు. 3 మాటలు ఇక్కడ చదివాం. వారు పిలువబడిన వారు, వారు ఏర్పరచబడిన వారు, వారు నమ్మకమైన వారు కదండి. నమ్మకమైన వారు, వీరు ప్రభువుతో నమ్మకముగా జీవించిన వారు. ఈ విషయాల గురించి కొన్ని వచనాలు చెప్తాను, వ్రాసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు, లూకా సువార్త 12వ అధ్యాయము 42 నుండి 44 వచనాలు, అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు. ఇక్కడ వ్రాయబడింది ఏంటి? బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పబడ్డాడు. అలాగే 19వ అధ్యాయంలో మనం చదువుతాం ఏమని? ప్రభు తన గృహ నిర్వాహకుడుగా ఏర్పరచబడిన నమ్మకమైన దాసుడు అని చదువుతాం. అలాగైతే క్రీస్తు ఏర్పరచుకున్నవారు, 1 పిలువబడిన వారు, 2 ఏర్పరచబడిన వారు, 3 నమ్మకమైన వారు. ఎవరు వీళ్ళు? పరిశుద్ధ సంఘమే. పరిశుద్ధ సంఘమే. క్రీస్తు ఆ రాజులను జయిస్తారు. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో చదువుతాం కదండి. కాబట్టి హర్మగిద్దోను యుద్ధములో ప్రభు తన పరిశుద్ధుల సమూహంతో దిగి వచ్చి క్రీస్తు విరోధితో యుద్ధము చేసి వానిని జయించి వానికి నాశనము కలుగజేస్తాడు. ఈ సందర్భంలో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక క్రీస్తు విరోధిని గురించినటువంటి యుద్ధాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఈ యొక్క మహాపట్టణ నాశన ప్రారంభమవుతుంది. అందుకని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఈ బబులోను యొక్క సర్వనాశనం అనగా రోమా క్రీస్తు విరోధి రాజ్యం యొక్క సర్వనాశనం, యుద్ధం, ఈ విషయాల గురించి 18వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ విషయాలు వచ్చే పాఠంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ భాగాన్ని చదువుకొని సిద్ధంగా ఉండండి. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.